వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. సెకండ్ సెమిస్టర్ సబ్జెక్ట్ అడ్వాన్స్డ్ మేనేజరియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 3 థియరీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ యూనిట్ 3లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్. సో ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్ వచ్చేసి డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ మెథడ్ ఆఫ్ అడ్జస్టింగ్ ఎ కంపెనీస్ financial statements to show real values during times of rising prices. Inflation nothing but రైజింగ్ ప్రైజెస్. సో ప్రైజులు ఇంక్రీజ్ కావడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఇన్ఫ్లేషన్ టైంలో అంటే డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ రైజింగ్ ప్రైజులు ఇంక్రీజ్ అయ్యే టైంలో వచ్చేసి సో ఈ ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్ ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అడ్జస్ట్ చేస్తారు టు షో రియల్ వాల్యూస్. సో అట్ ద టైమ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అప్పుడు సో రియల్గా వాల్యూ ఎంత ఉంది, సో అసెట్స్ అండ్ లయబిలిటీస్ యొక్క రియల్ మార్కెట్ వాల్యూ ఎంత తెలుసుకోవడానికి ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్ ప్రిపేర్ చేస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అడ్జస్ట్ చేస్తారు. ఎందుకంటే టు షో రియల్ వాల్యూస్ డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ రైజింగ్ ప్రైజెస్. సో ఇక్కడ అడ్వాంటేజెస్ చూస్తే ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. సో అక్యురేట్ అంటే ట్రూ వాల్యూ మార్కెట్ వాల్యూ తెలుస్తుంది అసెట్స్ అండ్ లయబిలిటీస్కి. అండ్ అక్యురేట్ డిప్రిసియేషన్ ప్రివెంట్స్ ప్రాఫిట్ ఓవర్ స్టేట్మెంట్ అండ్ బెటర్ కంపారబిలిటీ. డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఇదంతా హైలీ కాంప్లెక్స్ ప్రాసెస్, కాస్ట్ అండ్ టైం కన్స్యూమింగ్, రిలయన్స్ ఆన్ ఎస్టిమేషన్ మీద డిపెండ్ కావాలి, రెడ్యూసెస్ క్రాస్ ఫిమ్ కంపారబిలిటీ. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి లిమిటేషన్స్ ఆఫ్ హిస్టారికల్ బేస్డ్ కాస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో హిస్టారికల్ కాస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఇందులో అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో తెలుస్తుంది. సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏవైతే రికార్డ్ అవుతాయో అసెట్స్, లయబిలిటీస్ అవన్నీ కూడా ఒరిజినల్ పర్చేస్ ప్రైస్తో రికార్డ్ అయ్యి ఉంటాయి. అంటే హిస్టారికల్ కాస్ట్తో రికార్డ్ అయి ఉంటాయి. అట్ ది టైమ్ ఆఫ్ పర్చేజ్ అప్పుడు ఏదైతే ఉంటుందో రేటు అదే దాంట్లో ఉంటుంది. దాన్ని హిస్టారికల్ కాస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాము. సో లిమిటేషన్స్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అనేది అక్కడ ఉండదు. ఓన్లీ హిస్టారికల్ కాస్ట్ని బేస్ చేసుకొని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ హిస్టారికల్ కాస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. ఇందులో ఫస్ట్ లిమిటేషన్ వచ్చేసి అవుట్డేటెడ్ అసెట్ వాల్యూస్. సో మార్కెట్ చేంజెస్ అనేది ఇగ్నోర్డ్ చేస్తుంది. అండ్ హిడెన్ రియల్ వర్త్, రియల్గా కరెంట్ మార్కెట్ వర్త్ ఎంత ఉంది అనేది చూపించదు. ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ అప్పుడు ఏదైతే రేటు ఉంటుందో సో అదే రికార్డ్ చేస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అనేది అసెట్ వాల్యూస్ రివీల్ చేయదు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్, అవుట్డేటెడ్ అసెట్ వాల్యూస్. అండ్ సెకండ్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం. సో ఇందులో ఫస్ట్ వన్ డిస్టోర్టెడ్ పర్చేసింగ్ పవర్. ఇన్ఫ్లేషన్ టైంలో పర్చేసింగ్ పవర్ అనేది డిక్రీజ్ అవుతుంది, అంటే మనీ లూజ్ అవుతుంది. సో కాస్ట్ మాత్రం ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. సో పాస్ట్ థింగ్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తుంది కాబట్టి సో అదే కాస్ట్ అనేది ఇంకర్ చేయాలంటే ఇన్ఫ్లేషన్ టైంలో కూడా సో ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. ఫాల్స్ ప్రాఫిట్స్, సో ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రీప్లేస్మెంట్ అండ్ డిప్రిసియేషన్ ఇష్యూస్. సో ఇక్కడ మనము కాస్ట్ ఏదైతే ఉంటుందో ఒరిజినల్ పర్చేజ్ ప్రైజ్ మీదనే డిప్రిసియేషన్ ఛార్జ్ చేస్తారు కాబట్టి టూ లో డిప్రిసియేషన్ ఉంటుంది. ఫండ్ షార్టేజెస్, కంపెనీ ఫెయిల్ టు సేవ్ ఎనఫ్ మనీ టు రీప్లేస్. సో రీప్లేస్మెంట్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిస్సింగ్, అంటే ఎందుకంటే ప్రజెంట్ దాని యొక్క వాల్యూ ఎంత సో అనేది సో ఇక్కడ హిస్టారికల్ కాస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉండదు కాబట్టి సో అది ఒకవేళ ఏమైనా ఖరాబ్ అయినా సరే ఫండ్ షార్టేజెస్, కంపెనీ ఒకవేళ ఎనఫ్ మనీ సేవ్ చేయకపోతే అది రీప్లేస్ చేయడం అనేది సో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎందుకంటే మార్కెట్ ట్రూ వర్త్ అనేది రివీల్ చేయదు ఆ పర్టికులర్ అసెట్ యొక్క. అండ్ మిస్సింగ్ ఇంటాంజిబుల్స్ అండ్ డేటా. సో ఇందులో ఇంటాంజిబుల్స్ మిస్సింగ్ అయితే ఓన్లీ ఫైనాన్షియల్ సో మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తారు. కానీ బ్రాండ్ రెప్యుటేషన్, కస్టమర్ లాయల్టీ సో ఇది. అండ్ పాస్ట్ ఫోకస్ అంటే రిపోర్ట్స్ వచ్చేసి ఓన్లీ నాట్ రివీలింగ్ ద కరెంట్
మార్కెట్ ట్రూ వర్త్ అనేది రివీల్ చేయదు, ఓన్లీ పాస్ట్ మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది. రిపోర్ట్స్ షో వేర్ ద బిజినెస్ వాస్ అనేది చెప్తుంది కానీ నాట్ వేర్ ఇట్ స్టాండ్స్ రైట్ నవ్ ఇన్ ద మార్కెట్. అంటే మార్కెట్ వాల్యూ అనేది రివీల్ చేయదు, ఓన్లీ బుక్ వాల్యూ మీదనే ఫోకస్ అయ్యి ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్. ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్ అంటే ఏంది? కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అడ్జస్ట్ చేయాలి, ఎందుకంటే టు షో రియల్ వాల్యూస్ డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ రైజింగ్ ప్రైజెస్. ప్రైజులు రైజ్ అయ్యేటప్పుడు సో ట్రూగా ఎంత ఉంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో రియల్ వాల్యూ తెలుసుకోవడానికి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అడ్జస్ట్ చేస్తారు. ఇందులో మెథడ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్ దెర్ ఆర్ 2 మెథడ్స్ విల్ బి యూజ్డ్ సో టు అడ్జస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఇందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసి కరెంట్ పర్చేసింగ్ పవర్. ఇది కూడా వన్ ఆఫ్ ద మెథడ్ విల్ బి యూజ్డ్ టు అడ్జస్ట్. సో కరెంట్ పర్చేసింగ్ పవర్ అంటే ఓన్లీ ఇక్కడ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అడ్జస్ట్ చేస్తుంది, కానీ కరెంట్ పర్చేసింగ్ పవర్ వచ్చేసి సో రియల్ వాల్యూ టు షో రియల్ వాల్యూ తెలియడానికి అట్ ద టైమ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అడ్జస్ట్ చేస్తుంది. కానీ కరెంట్ పర్చేసింగ్ పవర్ వచ్చేసి జనరల్ ప్రైస్ ఇండెక్స్ యూజ్ చేసి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేస్తుంది. అంటే హిస్టారికల్ కాస్టులన్నీ కరెంట్ వాల్యూగా కన్వర్ట్ అవుతాయి సో దట్ ఎవ్రీ ఐటమ్ ఇన్ ద ఫైనాన్షియల్ రిపోర్ట్స్ రిఫ్లెక్ట్ ద సేమ్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ అట్ ది ఎండ్ ఆఫ్ ద పీరియడ్. సో ఎవ్రీ ఐటమ్ వచ్చేసి కరెంట్ వాల్యూగా మారిపోతుంది. సో ఇందులో మనకు ఈ కరెంట్ పర్చేసింగ్ పవర్లో మానిటర్ ఐటమ్స్ ఉంటాయి, నాన్ మానిటర్ ఐటమ్స్ ఉంటాయి. మానిటర్ ఐటమ్స్కి ఏవి కూడా వీళ్ళు సో ఇది వచ్చేసి నాట్ దిస్ ట్రీట్మెంట్ నాట్ ఈ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ మానిటర్ ఐటమ్స్లో యూజ్ చేయరు. సో అంటే ఏంది ఇక్కడ మానిటర్ ఐటమ్స్ అంటే ఏంటంటే క్యాష్, రిసీవబుల్స్, పేబుల్స్. క్యాష్ ఇన్ఫ్లేషన్ టైంలో అయినా సరే నార్మల్ టైంలో ఎంత ఉందో అంతే ఉంటుంది, కానీ ఫ్లక్చుయేషన్ కావడం, ఇంక్రీజ్ కావడం, డిక్రీజ్ కావడం అనేది ఉండదు. రిసీవబుల్స్ సో నువ్వు ఎంతైతే రిసీవబుల్స్ చేసుకోవాలనుకుంటున్నావో డెటార్స్, క్రెడిటార్స్ అంతే ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ని బట్టి ఇంక్రీజ్ డిక్రీజ్ కాదు, కాబట్టి మానిటర్ ఐటమ్స్కి నాట్ అప్లికబుల్ దిస్ ప్రొసీజర్. ఓకే, ఓన్లీ నాన్ మానిటర్ ఐటమ్స్కి మాత్రమే ఈ ప్రొసీజర్ అప్లికబుల్ అవుతుంది. ఇన్వెంటరీ, ల్యాండ్, ఎక్విప్మెంట్స్. సో హిస్టారికల్ వాల్యూస్ వచ్చేసి డస్ నాట్ ఈ హిస్టారికల్ వాల్యూసే కరెంట్ వర్త్గా ఉండదు. సో దేర్ హిస్టారికల్ వాల్యూస్ డు నాట్ రిఫ్లెక్ట్ రియల్ కరెంట్ వర్త్ అనేది రిఫ్లెక్ట్ చేయదు. సో అప్డేట్ చేయాలి యూజింగ్ ఏ జనరల్ ప్రైస్ ఇండెక్స్. సో ఓన్లీ నాన్ మానిటర్ ఐటమ్స్కి మాత్రమే ఈ రూల్ అనేది వర్కౌట్ అవుతుంది. ఈ నాన్ మానిటర్ ఐటమ్స్కి కూడా సో ఫార్ములా ఫర్ సిపిపి కరెంట్ పర్చేసింగ్ పవర్ వచ్చేసి ఓన్లీ నాన్ మానిటర్ ఐటమ్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సో ఈ నాన్ మానిటర్ ఐటమ్స్కి కరెంట్ పర్చేసింగ్ పవర్ వాల్యూ అంటే కరెంట్ వాల్యూ ఎంత ఉంది ఈ నాన్ మానిటర్ ఐటమ్స్కి హిస్టారికల్ కాస్ట్ కాకుండా అట్ ద టైమ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే రీస్టేటెడ్ సిపిపి వాల్యూ ఎలా వస్తుందంటే హిస్టారికల్ కాస్ట్ ఇంటూ కన్వర్షన్ ఫ్యాక్టర్. హిస్టారికల్ కాస్ట్ అంటే ఆ పర్టికులర్ అసెట్, ఆ పర్టికులర్ థింగ్స్ హిస్టారికల్గా ఎంత ఉన్నాయి దాన్ని ఇంటూ కన్వర్షన్ ఫ్యాక్టర్ చేస్తే కరెంట్ వాల్యూ వస్తుంది. దిస్ ప్రాసెస్ విల్ బి అప్లికబుల్ ఓన్లీ టు నాన్ మానిటరీ ఐటమ్స్ లైక్ అసెట్స్. ఈ కన్వర్షన్ ఫ్యాక్టర్ ఎలా వస్తుందంటే కరెంట్ ఇయర్ ఇండెక్స్, ప్రైస్ ఇండెక్స్ డివైడెడ్ బై అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ రేట్ అప్పుడు ఉన్నటువంటి ఇండెక్స్, అవి రెండు డివైడెడ్ బై చేస్తే కన్వర్షన్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. అంటే హిస్టారికల్ పీరియడ్ యొక్క ఇండెక్స్ అండ్ కరెంట్ ఇయర్ యొక్క ఇండెక్స్ డివైడెడ్ బై చేస్తే మనకు కన్వర్షన్ ఫ్యాక్టర్ వస్తుంది. దానికి హిస్టారికల్ కాస్ట్ మల్టిప్లై చేస్తే సిపిపి వాల్యూ వస్తుంది. ఇందులో మనకి సిపిపి వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ వచ్చేసి ట్రూ వాల్యూ తెలుస్తుంది, కంపారిజన్కి అఫీషియల్ నెంబర్స్ యూజ్ చేస్తారు, ఫేక్ ప్రాఫిట్స్ స్టాప్ అయిపోతాయి. ఎందుకంటే కరెంట్ వాల్యూ తెలిసిపోతుంది ఇంక్రీజా డిక్రీజ్ అనేది. అండ్ ఇదంతా కూడా కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ప్రాసెస్, యూజర్స్ని కన్ఫ్యూజ్ అవుతుంది. కొంచెం జనరల్ ఇండెక్స్ ఫ్లాస్ అంటే ఆ ఇండెక్స్ని బేస్ చేసుకొని మనం చేస్తాం కాబట్టి అందులో ఏదైనా ఫ్రాడ్ ఉందనుకో, ఆ ఇండెక్స్ నెంబర్ పర్ఫెక్ట్ లేకపోతే వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అసెట్ స్పెసిఫిక్స్ ఇగ్నోర్ చేస్తాం. సెకండ్ మెథడ్ ఆల్సో విల్ బీ యూజ్డ్ టు అడ్జస్ట్ హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అడ్జస్ట్ చేస్తాం. దట్ ఈస్ కరెంట్ కాస్ట్ అకౌంటింగ్ మెథడ్. ఈ కరెంట్ కాస్ట్ అకౌంటింగ్ మెథడ్ అంటే ఇందులో కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంది, అసెట్స్, లైబిలిటీస్, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా రికార్డ్ అయిన థింగ్నే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాము. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఫస్ట్ ఏమో ప్రీవియస్ వైజ్ ఏమో కరెంట్ పర్చేసింగ్ పవర్లో జనరల్ ప్రైస్ ఇండెక్స్ యూజ్ చేసినాం. ఇక్కడ మాత్రం కరెంట్ రీప్లేస్మెంట్ కాస్ట్ లేదంటే మార్కెట్ వాల్యూని బేస్ చేసుకొని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అడ్జస్ట్ చేస్తాం రాదర్ దాన్ దేర్ హిస్టారికల్ కాస్ట్ కాకుండా. ఇందులో ఈ మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్ అండ్ డిప్రిసియేషన్ అడ్జస్ట్మెంట్. ఫిక్స్డ్ అసెట్ ఎలా ఉంటుంది, మార్కెట్ వాల్యూని బట్టి
ఎంతైతే రేట్ ఉంటుందో ఆ రేటు చూపించి దీని మీద ఇప్పుడు ఇందులో కరెంట్ కాస్ట్ అకౌంటింగ్ మెథడ్లో ఫస్ట్ వన్ వచ్చేసి డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ కరెంట్ వాల్యూ మార్కెట్ వాల్యూని బేస్ చేసుకొని చేస్తాం కాబట్టి సో ఈ డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, కరెంట్ యొక్క ఫిక్స్డ్ అసెట్ రేట్ ఎంత దాని మీద డిప్రిసియేషన్ రేట్ పెడతాం. సో అంటే ఇది డిప్రిసియేషన్ రీక్యాలిక్యులేట్ చేస్తాం ఎలా అంటే యూజింగ్ ద కరెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద పర్టికులర్ అసెట్. నువ్వు ఒకవేళ ఒక అసెట్ వచ్చేసి నువ్వు మెషినరీకి నువ్వు చేస్తున్నావు అంటే మెషినరీ యొక్క కరెంట్ వాల్యూ తీసుకొని నువ్వు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేస్తావు దాని మీద డిప్రిసియేషన్. అంతేగాని హిస్టారికల్ కాస్ట్ బుక్ వాల్యూ తీసుకో, అట్ ద టైమ్ ఆఫ్ పర్చేసింగ్ ఎలా ఉందో అలా తీసుకో. సో ఇది మనము ఈ కరెంట్ కాస్ట్ అకౌంటింగ్ మెథడ్లో సో అసెట్స్ మీద డిప్రిసియేషన్ ఎలా చేస్తామంటే ఇది. అదే కాస్ట్ ఆఫ్ సేల్స్ అడ్జస్ట్మెంట్ అంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటే ఇప్పుడు నువ్వు కాస్ట్ ఆఫ్ సేల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇన్వెంటరీ నువ్వు సేల్ చేస్తావు. సో అప్పుడు నువ్వు దీనికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం ఎలా చేస్తావు, అంత డేట్ ఆఫ్ సేల్ అప్పుడు ఏదైతే రేటు ఉందో దాన్ని బట్టి నువ్వు వాల్యూ చేస్తావు. ఎందుకంటే దీస్ స్టాప్స్ కంపెనీస్ ఫ్రమ్ షోయింగ్ అంటే కంపెనీస్ ఏం చేస్తుంది అంటే ఇన్వెస్టర్లు మా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆర్టిఫిషియల్ ప్రాఫిట్స్ చూపించి అట్రాక్ట్ చేస్తారు. అదనేది అవాయిడ్ కావాలంటే ఇన్వెంటరీ నువ్వు ఏదైనా సరే అది కన్జ్యూమ్ చేసినా లేదంటే సోల్డ్ చేసినా అంత డేట్ ఆఫ్ సేల్ అప్పుడు ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంతైతే ఉందో దాని మీద క్యాలిక్యులేషన్ చేసి కాస్ట్ ఆఫ్ సేల్స్ అడ్జస్ట్మెంట్ ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకు కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎలా వస్తుంది అంటే కాస్ట్ ఆఫ్ సేల్ అంటే సెల్లింగ్ యొక్క ప్రైస్ ఎలా తెలుస్తుంది అంటే టోటల్ సెల్లింగ్ కాస్ట్ ఎలా తెలుస్తుంది అంటే యూనిట్స్ సోల్డ్ ఇంటూ రీప్లేస్మెంట్ కాస్ట్ అంటే మార్కెట్ కాస్ట్ అంటే మార్కెట్ వాల్యూ పర్ యూనిట్కి ఎంత అట్ ద టైమ్ ఆఫ్ సేల్ అది కూడా. సో టోటల్ యూనిట్స్ పర్ యూనిట్ యొక్కది అప్పుడు కాస్ట్ ఆఫ్ సేల్ కరెంట్ కాస్ట్ అనేది తెలుస్తుంది సెల్లింగ్ కాస్ట్ అనేది. ఇందులో నుంచి హిస్టారికల్ కాస్ట్ ఆఫ్ సేల్ కరెంట్ కాస్ట్లో నుంచి కాస్ట్ ఆఫ్ సేల్ అయితే హిస్టారికల్ కాస్ట్ మైనస్ చేస్తే కాస్ట్ ఆఫ్ సేల్ అడ్జస్ట్మెంట్ అనేది తెలుస్తుంది. అండ్ మానిటరీ వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ అంటే ఎవ్రీ కంపెనీ మస్ట్ రిక్వైర్డ్ వర్కింగ్ క్యాపిటల్ టు మేనేజ్ డే టు డే యాక్టివిటీస్. సమ్ ఎనఫ్ ఫండ్స్ అనేది విల్ బీ రిక్వైర్డ్ టు మేనేజ్ డే టు డే యాక్టివిటీస్ డే టు డే ఎక్స్పెన్సెస్. సో మేనేజ్ చేయాలంటే వర్కింగ్ క్యాపిటల్ అవసరం. ఆ కరెంట్ వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ ఎలా చేస్తామంటే నెట్ మానిటరీ వర్కింగ్ క్యాపిటల్ ఇంటూ స్పెసిఫిక్ ఇన్ఫ్లేషన్ రేట్ అట్ వర్కింగ్ క్యాపిటల్ ఐటమ్స్కి. సో ఇన్ఫ్లేషన్ రేటు ప్రజెంట్ ఎంత ఉంది ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ ఐటమ్స్కి. సో ఇవి రెండు క్యాలిక్యులేషన్ చేస్తే మల్టిప్లై చేస్తే మనకు మానిటర్ వర్కింగ్ క్యాపిటల్. సో వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ చేయాలి కరెంట్ ఎంత కావాలనుకున్నప్పుడు ఈ ప్రొసీజర్. గేరింగ్ అడ్జస్ట్మెంట్ ఇది ఎలా వస్తుంది, టోటల్ అడ్జస్ట్మెంట్ ఇంటూ యావరేజ్ నెట్ బారోయింగ్స్ డివైడెడ్ బై యావరేజ్ నెట్ అసెట్స్. సో ఇవన్నీ కూడా కరెంట్ కాస్ట్ అకౌంటింగ్ మెథడ్లో ఉన్నటువంటి 4 మెథడ్స్. సో ఈ కరెంట్ కాస్ట్ అకౌంటింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంది, సో అసెట్ వాల్యూస్ రియల్గా ఎంత ఉంది, రియల్ డిప్రిషియేషన్ తెలుస్తుంది, బెటర్ వ్యూ ప్రాఫిట్ వ్యూ అనేది తెలుస్తుంది, అండ్ డెసిషన్స్కి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే కరెంట్ రేట్ అనేది రివీల్ అవుతుంది బై యూజింగ్ దీస్ 4 టెక్నిక్స్ ఇన్ కరెంట్ కాస్ట్ అకౌంటింగ్ మెథడ్. ఇందులో డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఇదంతా హైలీ కాంప్లెక్స్ ప్రాసెస్, ఎక్స్పెన్సివ్ టు రన్, కన్ఫ్యూజింగ్ ఫర్ యూజర్స్, ల్యాక్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ. అండ్ 4th కాన్సెప్ట్ వచ్చేసి ఇన్కమ్ కాన్సెప్ట్స్ ఫర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో ఇన్కమ్ కాన్సెప్ట్స్ అని అడుగుతున్నారు. సో ఇన్కమ్ కాన్సెప్ట్స్ అంటే అర్థమైంది, అసలు ఇన్కమ్ కాన్సెప్ట్ అంటే ఏంది, ఇన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇన్కమ్ అంటే ఏంది, టోటల్ వాల్యూ ఏ బిజినెస్ ఎంత గెయిన్ చేస్తుంది డ్యూరింగ్ ఏ పర్టికులర్ పీరియడ్లో దాన్ని ఇన్కమ్ కాన్సెప్ట్ అంటాం. ఇందులో ఇన్కమ్ అంటే ఏంది, రెవెన్యూని ఇన్కమ్ అంటాం, గెయిన్ని ఇన్కమ్ అంటాం. రెవెన్యూ అంటే ఏంది, ఒక పర్టికులర్ గుడ్ని సేల్ చేస్తే నీకు వచ్చిన రెవెన్యూ, ఒక పర్టికులర్ అసెట్ని సేల్ చేస్తే దాని నుంచి నీకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే గెయిన్ వచ్చిందా లాస్ వచ్చిందా. ఈ రెవెన్యూని గెయిన్ని రెండింటిని బట్టి ఇన్కమ్ అంటాం. టోటల్ వాల్యూ ఏ బిజినెస్ గెయిన్స్ డ్యూరింగ్ ఏ పీరియడ్. అంటే ఇన్కమ్ అంటే నథింగ్ కంపెనీస్ ఓవరాల్ నెట్వర్త్ని అంటాం. ఇన్ సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్లో ఇన్కమ్ కాన్సెప్ట్స్ ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఏం చేస్తుందంటే కోర్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మెజర్ చేస్తుంది ఓవర్ ఏ పీరియడ్లో. సో ఇన్కమ్ కాన్సెప్ట్స్ ఫర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో అకౌంటింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, ఎకనామిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, క్యాపిటల్ మెయింటెనెన్స్ కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్కమ్, ఆపరేటింగ్ ఇన్కమ్ కాన్సెప్ట్, కాంప్రిహెన్సివ్ ఇన్కమ్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనము మెథడ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్లో కూడా సో నేను 2 మెథడ్స్ ఎలాబరేట్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందంటే ఒక్కోసారి సపరేట్గా కూడా అడుగుతారు. అందుకోసం ఇక్కడ కూడా కొంచెం ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే సపరేట్గా అకౌంటింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్ అడుగుతారు, లేదంటే 2-3 కంబైన్ చేసి అడుగుతారు, లేదంటే ఈచ్ ఓన్లీ ఒకటి మాత్రమే ఎలాబరేట్ చేయమని కూడా అడుగుతారు. సో అప్పుడు యూస్ఫుల్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రతి కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి
ఏంటివి కీ కాన్సెప్ట్స్, ఇన్కమ్ కాన్సెప్ట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి అకౌంటింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్. సో అకౌంటింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్ నథింగ్ బట్ ఇది వచ్చేసి మనకు మెయిన్ వచ్చేసి అకౌంటింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, సో ఇన్కమ్ ఎలా వస్తుంది, ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, అకౌంటింగ్ అంటే అర్థమైంది. సో అకౌంటింగ్ అంటే ట్రాన్సాక్షన్స్నే కదా రికార్డ్ చేయడం అకౌంటింగ్లో. సో అకౌంటింగ్ అంటే ఏంది, సో రికార్డ్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ సిస్టమాటికల్ ఆర్డర్ కదా. సో అంటే ట్రాన్సాక్షన్స్ ఏంది, బయ్యింగ్ సెల్లింగ్. సో ఈ అకౌంటింగ్ ఇన్కమ్ అంటే అర్థమైంది, గూడ్స్ని సెల్ కానీ సెల్ చేసినప్పుడు ఏదైతే వస్తుందో దాన్ని అకౌంటింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. అంటే అర్థమైంది ఎలా వస్తుంది, టోటల్ సేల్స్లో నుంచి టోటల్ కాస్ట్ మైనస్ చేస్తే మనకు అకౌంటింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. సో ఇది మనీ ఎప్పుడు వస్తుంది అంటే, బిజినెస్ మేక్స్ వెన్ ఇట్ సెల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఇది ఎలా వస్తుంది అంటే టోటల్ సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్. ఇందులో వచ్చేసరికి ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్లా సో ఈ రకంగా టోటల్ సేల్స్లో నుంచి టోటల్ కాస్ట్ మైనస్ చేస్తే ఆ నెంబర్ వచ్చేసి చూపిస్తుంది ఇఫ్ ద బిజినెస్ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది. సో ఇందులో ప్రొసీజర్ ఏంది, ఫస్ట్ టోటల్ సేల్స్ ఎన్ని, తర్వాత ఎక్స్పెన్సెస్ ఫైండ్ చేసి ఆ ఎక్స్పెన్సెస్ సబ్ట్రాక్ట్ చేసి గుడ్ టోటల్ ఇన్కమ్. ఇందులో మెరిట్స్ మెరిట్స్ ఏమొస్తాయి ఇందులో, షో సక్సెస్ అంటే కంపెనీ సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా, ప్లానింగ్కి యూస్ఫుల్ అవుతుంది. సో ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేయడానికి ఇఫ్ ద కంపెనీ మెయింటైన్ సఫిషియెంట్ ప్రాఫిట్స్ అర్న్ చేస్తే, సో ఇది చేయడం వల్ల ఏంది, లాట్ ఆఫ్ ఇన్వెస్టర్లు సో ఇన్వెస్ట్ చేస్తారు మన కంపెనీలో. ట్యాక్సెస్ పే చేయడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది ఇది పర్ఫెక్ట్. డీమెరిట్స్ వచ్చేసి నాట్ క్యాష్. సో ఇన్కమ్ వచ్చింది కదా అని మన క్యాష్ రూపంలో ఉండదు, మనం దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, లేదంటే మనం దాన్ని రిజర్వ్స్గా మెయింటైన్ చేస్తాం. ఇది వన్ ఆఫ్ ద. నెక్స్ట్ వచ్చేసి ఈజీ టు మిస్ ఐటమ్స్, సమ్ ఆఫ్ ద ఐటమ్స్ మిస్ చేస్తాం, ఫాస్ట్ ఫోకస్డ్ కెన్ మిస్లీడ్. అంటే ఎకనామిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్ అంటే, సో ఎకనామిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంది, సో మనం టోటల్ వాల్యూ ఎంత యూజ్ చేసినాం ఇన్ని పీరియడ్లో ప్లస్ ద చేంజెస్ ఇన్ యువర్ నెట్ వెల్త్. అంటే ఎకనామిక్ అంటే ఏంటంటే మన యొక్క వెల్త్, మన యొక్క సంపద ఎంత ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కరెంట్ ఇయర్లో ఎంత ఇంక్రిమెంట్ అయింది, అది చేంజెస్ ఇన్ యువర్ నెట్ వెల్త్ అంటే అది. మళ్ళీ టోటల్ వాల్యూ ఆఫ్ వాట్ యూ కన్జ్యూమ్ ఇన్ ఏ పీరియడ్, టోటల్ వాల్యూ సో ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్లో మనకి ఎంత ఇన్కమ్ అర్న్ అయ్యింది, ఇవి రెండు ప్లస్ చేస్తే మనకు ఎకనామిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ఇందులో మనకు మెరిట్స్ డీమెరిట్స్ చూస్తే ట్రూ వెల్త్ తెలుస్తుంది, బెటర్ చాయిసెస్, క్లియర్ పిక్చర్. సో డిసడ్వాంటేజ్ హార్డ్ టు మెజర్, కాంప్లెక్స్ రూల్స్, అన్స్టేబుల్ రిజల్ట్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్యాపిటల్ మెయింటెనెన్స్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్. అంటే ఈ క్యాపిటల్ మెయింటెనెన్స్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, సో ఇన్ ఆర్డర్ టు అర్న్ సింగిల్ డిజిట్ ప్రాఫిట్ అర్న్ చేయాలన్నా వీ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్ ఏ బిజినెస్ అని చెప్తుంది. సో నువ్వు బిజినెస్లో సమ్ ఆఫ్ ద అమౌంట్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే అందులో నుంచి ప్రాఫిట్స్ తీస్తావు అనేది క్యాపిటల్ మెయింటెనెన్స్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్ చెప్తుంది. సో అంటే అర్థమైంది, ఇట్ స్టేట్స్ దట్ ఏ బిజినెస్ అర్న్స్ ఏ ప్రాఫిట్ ఓన్లీ ఆఫ్టర్ ఇట్ మెయింటైన్ ఇట్స్ క్యాపిటల్ అట్ ది సేమ్ లెవెల్ ఇట్ స్టార్టెడ్ విత్. సో అంటే అర్థమైందంటే, సో బిజినెస్లో ప్రాఫిట్ వచ్చిందని ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ నువ్వు తీసేసుకున్నావు అనుకో రాదు, అది అట్లనే పెట్టాలా. ఫస్ట్ లెవెల్లో ఏదైతే స్టార్ట్ చేసినావో ఓకే అట్ ది సేమ్ లెవెల్ ఆ మెయింటైన్ ఆ రకంగానే ఉంటే అందులో నుంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు నువ్వు దాని మీదనే మనకు ప్రాఫిట్ వస్తుంది, నువ్వు అదే తీసేసుకున్నావు, నాకు ఈ 1 ఇయర్ నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, నేను ఇన్వెస్ట్మెంట్ తీసేసుకుంటే నెక్స్ట్ కూడా ప్రాఫిట్స్ రావాలంటే ఎలా వస్తుంది, అది అలాగే హోల్డ్ చేస్తేనే మనకు ప్రాఫిట్స్ వస్తాయి దాని మీద. సో అంటే అర్థమైంది, యూ మస్ట్ కీప్ యువర్ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ హోల్ బిఫోర్ యూ కెన్ క్లెయిమ్ యూ మేడ్ సింగిల్ పెన్నీ ఆఫ్ ఇన్కమ్ రావాలన్నా అది అట్లాగే పెట్టేసేలా హోల్. సో ఇందులో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఫేక్ ప్రాఫిట్స్ ప్రివెంట్ చేయొచ్చు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి ట్రూ ప్రాఫిట్స్ వస్తాయి, మనం చూపించాల్సిన అవసరం లేదు ఫేక్ ప్రాఫిట్స్. ఇన్వెస్టర్లను ప్రొటెక్ట్ చేస్తాం ఎందుకంటే మన దాంట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వైవల్ ఉంటుంది అంటే వెల్త్ ట్రాకింగ్ తెలుస్తుంది. డిసడ్వాంటేజెస్ ఇదంతా హైలీ కాంప్లెక్స్, టైం కన్ఫ్యూజింగ్ ఫర్ అవుట్ సైడర్స్ అండ్ సబ్జెక్ట్ టు వాల్యుయేషన్. డీమెరిట్స్ అన్ని దాంట్లో సేమ్ ఉన్నాయి చూసుకోండి. కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్కమ్ అంటే నెట్ ప్రాఫిట్ కంపెనీ ఎంత సంపాదించింది ఆఫ్టర్ సబ్ట్రాక్టింగ్ అన్ని ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ టోటల్ సేల్స్లో నుంచి మైనస్ చేసినాక ఎంత అయితే ఉంటుందో దాన్నే నెట్ ప్రాఫిట్ అంటారు, దాన్నే బిజినెస్ ఇన్కమ్ అంటారు. ఇది ఇన్వెస్టర్లకు అట్రాక్ట్ ఉంటుంది అంటే ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లోన్స్ ఇస్తారు, మన దగ్గర ప్రాఫిట్స్ ఉన్నాయంటే రిజల్ట్స్ మనం బిల్డ్ చేసుకోవచ్చు, ఓనర్స్కి రివార్డ్స్ వస్తాయి దీనివల్ల. అండ్ ఇదంతా కూడా ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుంది, ట్యాక్స్ అనేది పే చేయాలి, ఆడిట్ రిస్క్ ఉంటుంది, గ్రోత్ ప్రెజర్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్స్ పొటెన్షియల్. ఆపరేటింగ్ ఇన్కమ్ కాన్సెప్ట్ అంటే బిజినెస్ ఇన్కమ్ అంటే టోటల్ నెట్ ప్రాఫిట్, ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని మైనస్ చేసిన తర్వాత వచ్చినటువంటి అంటే బిఫోర్ ఇంట్రెస్టులు ట్యాక్సులు కట్టకముందు వచ్చిన దాన్ని ఆపరేటింగ్ ఇన్కమ్ అంటారు. అంటే ప్రాఫిట్ ఏ కంపెనీ సో అర్న్ చేస్తుంది ఫ్రమ్ డే టు డే బిజినెస్ ఆపరేషన్స్ నుంచి, దీన్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటాం. లేదంటే ట్యాక్సులు, ఇంట్రెస్టులు, లేదంటే షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్లు, ఇవన్నీ డిబెంచర్ హోల్డర్కి ఇంట్రెస్ట్ ఇవన్నీ పే చేయకుండా ఉండదని ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటాం. సో అదే
ఇది ఇందులో వచ్చేసరికి అదే మనం అవన్నీ కూడా మైనస్ ఇంట్రెస్టులు ట్యాక్స్లు ఇవన్నీ మైనస్ చేస్తే దాన్ని బిజినెస్ ఇన్కమ్ అంటాం. సో ఇందులో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటింగ్ ఇన్కమ్ కాన్సెప్ట్ యొక్క మెరిట్స్ డిమెరిట్స్ చూస్తే ఓవరాల్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఆపరేషన్స్ రన్ చేయడం వల్ల ఉన్న మెజర్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది, కంపారిజన్కి యూస్ఫుల్ అవుతుంది, మేనేజర్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుస్తుంది, ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి అనేది తెలుస్తుంది. డిమెరిట్స్ వచ్చేసి హెవీ డెప్ట్ అనేది ఇగ్నోర్ హెవీ డెప్ట్ కాస్ట్ అనేది ఇగ్నోర్ చేస్తాం, ఎందుకంటే కంపెనీ ప్రాఫిట్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తుంది కానీ డెప్ట్ కాస్ట్ ఇగ్నోర్ చేస్తుంది. ఓపెన్ టు మ్యానిపులేషన్స్ ల్యాక్స్ ఫైనల్ నెట్ బాటమ్ లైన్లో ఇది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాంప్రిహెన్సివ్ ఇన్కమ్ కాన్సెప్ట్. ఇది లాస్ట్ కాన్సెప్ట్. అంటే ఇది ఏంటంటే కంపెనీలో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో మెయిన్ వచ్చేసి ఇన్వెస్టర్స్ అంటేనే ఈక్విటీ అంటారు, డిబెంచర్స్ అంటే క్రెడిటర్స్ ఆఫ్ ద కంపెనీ అంటారు, ఎందుకంటే వాళ్ళు లెండర్స్. సో అంటే వాళ్ళు మనీ ఇస్తారు మనకు. సో ఇన్వెస్టర్స్ అంటే ఎవరు, ఈక్విటీ. సో ఈక్విటీ వాళ్ళ టోటల్ కంపెనీ యొక్క ఈక్విటీ ఎలా చేంజ్ అవుతుంది స్పెసిఫిక్ పీరియడ్లో, దాన్ని కాంప్రిహెన్సివ్ ఇన్కమ్ కాన్సెప్ట్ అంటాం. సో ఇందులో వచ్చేసరికి ఎవ్రీథింగ్, సో ఇందులో అన్ని ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో దట్ చేంజెస్ కంపెనీ యొక్క ఈక్విటీని చేంజ్ అవుతుంది. ఎక్స్పెక్ట్ ఓనర్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ డివిడెండ్స్ కాకుండా మిగిలినవన్నీ ఎలా చేంజ్ చేస్తుంది కంపెనీ యొక్క ఈక్విటీని అనేది ఈ కాన్సెప్ట్లో ఉంటుంది. ఇందులో వచ్చేసి స్టాండర్డ్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ డైలీ బిజినెస్ అండ్ ఎక్స్ట్రా అన్రియలైజ్డ్ గెయిన్స్ ఆర్ లాసెస్ ఫ్రమ్ అవుట్ సైడ్ సోర్సెస్. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి చేంజ్ అవుతూ ఉంటుంది ఈక్విటీ. డైలీ బిజినెస్ యొక్క ఇన్కమ్ చేంజ్ అయినాకో నెట్ ఈక్విటీ చేంజ్ అవుతుంది, వాళ్ళ యొక్క ఈక్విటీ చేంజ్ అవుతుంది, ఎందుకంటే మన దగ్గర ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటేనే వాళ్ళకి ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాం ఈక్విటీ వాళ్ళకు. సో మన దగ్గర ఇది ఫ్లక్చుయేషన్ అయిందనుకో, లేదంటే అన్రియలైజ్డ్ గెయిన్స్ ఆర్ లాసెస్ ఫ్రమ్ అవుట్ సైడ్ సోర్సెస్ నుంచి లాసెస్ వచ్చినాయి అనుకో, సో చేంజెస్ ఈక్విటీ చేంజ్ అవుతుంది. సో ఇవి మెయిన్ మనకు. ఇందులో మెరిట్స్ వచ్చేసి బెటర్ వ్యూ, హానెస్ట్ రిపోర్ట్స్, ఇన్వెస్టర్ ట్రస్ట్, గ్లోబల్ స్టాండర్డ్. డిమెరిట్స్ వచ్చేసి ఎక్స్ట్రా వర్క్, కన్ఫ్యూజింగ్ డేటా, హై స్వింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ కాన్సెప్ట్ వచ్చేసి మెజర్మెంట్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ రెవెన్యూస్. మెజర్మెంట్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ రెవెన్యూస్ నథింగ్ బట్, సో రెవెన్యూ అంటే ఏంటంటే ఇన్కమ్. సో ఇన్కమ్ అనేది ఎలా మెజర్ చేస్తాం, సో అండ్ ఇన్కమ్ అంటే మెజర్ చేయాలంట, అది ఎలా అనేది అంటే అది రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ అంటే డిస్క్లోజ్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు మెజర్మెంట్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ రెవెన్యూ కాన్సెప్ట్ ఈస్ ద అకౌంటింగ్ మెథడ్ యూజ్డ్ టు డిటర్మిన్ the exact cash, exact value a business earn from selling goods or services and deciding the exact time to display this financial data on the income statement. అంటే మెజర్ అంటే ఏంది, డిటర్మైన్ చేయాలి ఎగ్జాక్ట్గా నా బిజినెస్ యొక్క వాల్యూ ఎంత, అంటే ఎగ్జాక్ట్గా నా దగ్గర ఉన్నటువంటి ప్రాఫిట్ ఎంత ఫ్రమ్ సెల్లింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. అండ్ రిపోర్టింగ్ అంటే ఏంది, అది మనము డిస్ప్లే చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆన్ ద ఇన్కమ్ స్టేట్మెంట్లో. అంటే డిసైడింగ్ ద ఎగ్జాక్ట్ టైం అనేది డిసైడ్ కావాలి టు డిస్ప్లే దట్ ఆల్ ది థింగ్స్ అన్న ఇన్కమ్ స్టేట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ మెజర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెవెన్యూ ఎలా మెజర్ చేస్తాం, క్యాష్ వాల్యూ, క్యాష్ లేదంటే క్రెడిట్ సేల్స్. సో అగ్రీడ్ విత్ ద బయ్యర్, అది అందులో నుంచి నెట్ అడ్జస్ట్మెంట్స్ అంటే ట్రేడ్ డిస్కౌంట్లు మనం ఇచ్చేటాం, సేల్స్ రిటర్న్లు జరిగింటే అలయన్సెస్ అవన్నీ కూడా గ్రాస్ అమౌంట్ క్యాష్ వాల్యూలో నుంచి మైనస్ చేయాలి. మైనస్ చేస్తే వచ్చినది ఎక్స్చేంజ్ వాల్యూ. ఎక్స్చేంజ్ వాల్యూ అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద అసెట్స్ రిసీవ్డ్ ఆర్ లయబిలిటీస్ సెటిల్డ్. సో ఈ 3 థింగ్స్ని యూజ్ చేసి రెవెన్యూ మెజర్ చేస్తాం. రిపోర్ట్ ఎలా చేస్తాం, టైమింగ్ అంటే ఎప్పుడైతే మనం సేల్స్ చేసినామో ఆ టైమింగ్ అనేది రికగ్నైజ్ చేసి అది అనేది మనం రికార్డ్ చేయాలి. అండ్ టాప్ లైన్ స్టేట్మెంట్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో మనకు రెవెన్యూస్ ఫస్ట్ రాస్తాం, తర్వాత ఎక్స్పెన్సెస్ రాస్తాం. ఇది టాప్ లైన్ స్టేట్మెంట్లో ఉంటుంది రిపోర్ట్ చేసేటప్పుడు, అంటే లిస్టెడ్ అట్ వెరీ టాప్ ఆఫ్ ద ఇన్కమ్ స్టేట్మెంట్లో. ఓకే. అండ్ స్టాండర్డ్ రూల్స్ ఏవైతే మనకు జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్, సో అవి యూజ్ చేస్తూ మనం రిపోర్ట్ చేయాలి. ఇవి 3 కాన్సెప్ట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. ఎక్స్పెన్సెస్ అంటే ఏంది, మెజర్ అంటే ఏంది, ఫస్ట్ ట్రాక్ చేయాలా, క్వాంటిఫై ఎంత అనేది మెజర్ చేయాలా. అండ్ రిపోర్ట్ అంటే ఏంది, డిస్క్లోజ్ చేయాలి. ఏంటిది, కాస్ట్ ఇంకర్డ్ బై ఏ బిజినెస్ టు జనరేట్ రెవెన్యూ జనరేట్ చేయడానికి నేను ఎంత కాస్ట్ ఇన్కర్ చేసిన అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిటర్మైన్ చేయాలి. హౌ మచ్ కాస్ట్ వీఆర్ ఇంకర్డ్ బై బిజినెస్ టు జనరేట్ రెవెన్యూ. సో ఎక్స్పెన్సెస్ అనేది మెజర్ ఎలా చేస్తాం, హిస్టారికల్ కాస్ట్ని బట్టి. సో ఓన్లీ చిన్న థింగ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్స్పెన్సెస్ అనేది ఎలా హిస్టారికల్గా ఓల్డ్గా ఎంతైతే జరిగిందో ఆ రేట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రెవెన్యూ అయితే అట్ ద టైమ్ ఆఫ్ సేల్ అప్పుడు రేటు, ఇది వచ్చేసి ఎక్స్పెన్సెస్ ఎప్పుడైతే జరిగినాయో హిస్టారికల్ కాస్ట్ అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూజింగ్ క్యాష్ కానీ అక్రియల్ అకౌంటింగ్గా యూజ్ చేసి హిస్టారికల్ కాస్ట్తో మెజర్ చేస్తాం ఎక్స్పెన్సెస్ అయితే. రిపోర్ట్ ఎలా చేస్తాం, ఆన్ ద ఇన్కమ్ స్టేట్మెంట్లో టు మెయింటైన్ అక్యురేట్ ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ ఉండడానికి.
ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెజర్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏం లేదు, హిస్టారికల్ కాస్ట్ని బట్టి అండ్ అక్యూరియల్ బేసిస్ వర్సెస్ క్యాష్ బేసిస్, ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తారు. క్యాష్ బేసిస్ అంటే మనం క్యాష్ ఎప్పుడైతే పే చేస్తామో దాన్ని బేస్ చేసుకొని మనము రికార్డ్ చేస్తాం. అక్యూరియల్ అంటే ఎప్పుడైతే అది ఎక్స్పెన్సెస్ జరిగిందో అప్పుడే రికార్డ్ చేస్తాం, రిగార్డ్లెస్ ఆఫ్ వెన్ క్యాష్, మనం ఎప్పుడు ఆ పర్టికులర్ పర్సన్కి పే చేసినాము అప్పుడు కాదు, అది ఎప్పుడైతే జరిగిందో ఆ సమ్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ ఎప్పుడైతే ఇంకర్ అయిందో అప్పుడే రికార్డ్ చేసిస్తాం. ఇక్కడ మాత్రం అట్లా ఆపోజిట్ పర్సన్కి శాలరీ ఎప్పుడైతే పే చేస్తామో అప్పుడు రికార్డ్ చేస్తాం. ఏదో ఒక మెథడ్ యూజ్ చేయాలా, హిస్టారికల్ కాస్ట్ని బేస్ చేసుకోవాలా, అంటే ప్రజెంట్ వాల్యూ కాదు హిస్టారికల్ కాస్ట్ని బట్టి. అండ్ మ్యాచింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇది ఒక్కటి పాటించాలి. సో నువ్వు రెవెన్యూ ఎప్పుడైతే ఎంటర్ చేస్తావో అప్పుడే ఎక్స్పెన్సెస్ ఎంటర్ చేయాలి, రెండు టాలీ కావాలా. లేదంటే మనం ఓవర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్స్ చూపిస్తాం, ఆ టైంలో నువ్వు రెవెన్యూ ఎంటర్ చేసినప్పుడే నువ్వు ఎక్స్పెన్సెస్ ఎంటర్ చేయకుండా దాచిపెట్టుకున్నావు అనుకో, సో అప్పుడు మ్యాచ్ కాదు, దానివల్ల ఆర్టిఫిషియల్ ప్రాఫిట్స్ ఎక్సెస్ ప్రాఫిట్స్ చూపిస్తాం. ఈ 3 థింగ్స్. రిపోర్టింగ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ రిపోర్ట్ చేయాలంటే ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రజెంటేషన్. సో ప్రతిదీ కూడా సపరేట్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ సపరేట్, కాస్ట్ ఆఫ్ గుడ్స్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్, శాలరీస్, ఇవన్నీ కూడా కంపెనీ సో ఆపరేట్ చేయడానికి ఉన్న ఎక్స్పెన్సెస్, కంపెనీ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో ఇవన్నీ కూడా సపరేట్ సెక్షన్స్లో డివైడ్ చేసి నీట్గా ప్రజెంటేషన్ చేయవలసి ఉంటుంది. ఎక్స్పెన్సెస్ కూడా ఆర్ డీటెయిల్డ్ సిస్టమేటికల్ ఓవర్ ఏ స్పెసిఫిక్ ఫైనాన్షియల్ పీరియడ్. అంటే ఎక్స్పెన్సెస్ కేటగరైజేషన్, ఎక్స్పెన్సెస్ కూడా కాస్టులు కూడా గ్రూప్ చేయాలి బై ఫంక్షన్ని బట్టి, నేచర్ని బట్టి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్నల్ ట్రాకింగ్ అండ్ ఆడిటింగ్. ఓకే, ఇక్కడ ఇంటర్నల్ ట్రాకింగ్ అండ్ ఆడిట్స్ నథింగ్ బట్ ఇవి కూడా చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇంటర్నల్గా చెక్ చేసుకోవాలి రిపోర్ట్ అనేది చేసేటప్పుడు, ఎందుకంటే ట్యాక్స్ డిడక్షన్స్కి యూస్ఫుల్ అవుతుంది అండ్ బడ్జెట్స్ కంట్రోల్ చేయడానికి ఏమన్నా ఉన్నాయా, సో రిసిప్ట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రిపోర్టింగ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెజర్మెంట్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ గెయిన్స్ అండ్ లాసెస్. సో గెయిన్స్ అండ్ లాసెస్, గెయిన్స్ ఎలా వస్తాయన్న ఫ్రమ్ సెల్లింగ్, ఎన్ని పర్టికులర్ అసెట్ని సెల్ చేసినప్పుడు సో అందులో నుంచి మనకు ఇప్పుడు పర్చేజ్ ప్రైస్ని అండ్ సెల్లింగ్ ప్రైజ్ని కంపారిజన్ చేసుకుంటే సో సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందనుకో గెయిన్ వచ్చినట్టు, పర్చేస్ ప్రైస్ ఎక్కువ ఉందంటే లాస్ వచ్చినట్టు. సో ఆ రకంగా మనం మెజర్ చేస్తాం గెయిన్స్ అండ్ లాసెస్ని. అండ్ అది ఎలా మెజర్ చేస్తాం, ఎలా రిపోర్ట్ చేస్తాం అనేది ఇక్కడ మనకు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మెజర్మెంట్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ గెయిన్స్ అండ్ లాసెస్ ఇన్వాల్వ్ క్వాంటిఫైయింగ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ఎకనామిక్ వాల్యూ ఫ్రమ్ పెరిఫెరల్ ఆర్ నాన్ ఆపరేషనల్ ట్రాన్సాక్షన్. ఇది ఆపరేషనల్ ట్రాన్సాక్షన్ కాదు. ఆపరేషనల్ అంటే ఏదైతే మనము ఆపరేషనల్ ట్రాన్సాక్షన్స్ అంటే రెవెన్యూ ఫ్రమ్ సెల్లింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ నుంచి. నాన్ ఆపరేషనల్ అంటే ఎప్పుడో మనం ఒక అసెట్ని కొనింటాం, దాన్ని ఇప్పుడు సెల్ చేస్తుంటాం. సో డే టు డే యాక్టివిటీకి సంబంధించింది కాదు ఇది. సెల్లింగ్ బయింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, సెల్లింగ్ చేసేటప్పుడు గూడ్స్, సో అందులో నుంచి వచ్చిన ప్రాఫిట్ కాదు ఇది. నాన్ ఆపరేషనల్ ట్రాన్సాక్షన్ నుంచి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. సో మనము అసెట్ అనేది ఏదన్నా ఒకటి సో సెల్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్ వచ్చిందా అంటే ఇంక్రీజ్, లేదంటే డిక్రీజ్ అంటే లాస్ వచ్చిందా, సో అది మనం మెజర్ చేయాలి. క్వాంటిఫైయింగ్ అంటే మెజర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ వెదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ అక్కర్డ్ బై నాన్ ఆపరేషనల్ ట్రాన్సాక్షన్స్ వల్ల దాన్ని ప్రజెంట్ చేయాలి. దెమ్ అండ్ ద ఇన్కమ్ స్టేట్మెంట్ టు సపరేట్ కోర్ బిజినెస్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఇన్సిడెంటల్ ఈవెంట్స్, అది ప్రజెంట్ చేయాలి దెమ్ అండ్ ద ఇన్కమ్ స్టేట్మెంట్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గెయిన్స్ అండ్ లాసెస్ని మెజర్ ఎలా చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారింగ్ అమౌంట్, అంటే కరెంట్ రికార్డెడ్ కరెంట్ అసెట్ వాల్యూ ఎంత ఉంది, ఓకే, దాన్ని క్యారింగ్ అమౌంట్ అంటాం. డిస్పోజల్ వాల్యూ అంటే సో సెల్లింగ్ ప్రైస్, ఇది వచ్చేసి మనకు పర్చేస్ ప్రైస్ అనుకోండి, కరెంట్ పర్చేస్ ప్రైస్. డిస్పోజల్ వాల్యూ అంటే డిస్పోజల్ అంటే మనం సెల్ చేసేసినాం, సెల్లింగ్ ప్రైస్కి మనం ఎంత సెల్లింగ్ అంటే ఏ ప్రైస్తో మనం సెల్లింగ్ చేసినాం దాన్ని డిస్పోజల్ వాల్యూ అంటాం. సో అది ఫస్ట్ ఏమో పర్చేస్ ప్రైస్, ఇదేమో సెల్లింగ్ ప్రైస్. అండ్ నెక్స్ట్ వన్ ఫెయిర్ వాల్యూ చేంజెస్. సో ఎలా చేంజ్ అవుతుంది అనేది, అదే ఇంక్రిమెంట్. సో అంటే మనం ఒక పర్టికులర్ అసెట్ని మనము సెల్ చేయడం వల్ల సో డిక్రీజ్ ఇంక్రీజ్ ఎలా అవుతుంది వాల్యూ అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఫెయిర్ వాల్యూ చేంజెస్ అంటే అడ్జస్ట్మెంట్ మేడ్ ఫర్ అసెట్స్ ఆర్ లయబిలిటీస్ ఓస్ మార్కెట్ వాల్యూ ఫ్లక్చుయేట్స్ ఓవర్ టైం. ఓకే, ఇది ఫెయిర్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది రిగార్డింగ్ సెల్లింగ్ ఆఫ్ ఎనీ అసెట్. అండ్ క్యాలిక్యులేషన్ ఎలా తెలుస్తుంది, ఈ క్యారింగ్ వాల్యూ డిస్పోజల్ వాల్యూ. సో ఈ సబ్ట్రాక్ట్ ద క్యారింగ్ అమౌంట్ ఫ్రమ్ ద సెల్లింగ్ ప్రైస్, అంటే డిస్పోజల్ వాల్యూ సెల్లింగ్ ప్రైస్ మైనస్ పర్చేజ్ ప్రైస్, అంటే డిస్పోజల్ వాల్యూ మైనస్ క్యారింగ్ అమౌంట్, అంటే సేల్స్ ప్రైస్ మైనస్ పర్చేజ్ ప్రైస్. అది ఒకవేళ పాజిటివ్ రిజల్ట్ వస్తే గెయిన్ అనర్థం. ఇప్పుడు సేల్స్ ప్రైస్ మైనస్ పర్చేజ్ ప్రైస్ అంటే సేల్స్ ప్రైస్, సో సెల్లింగ్ క్వాంటిటీ ఎక్కువ
ఎక్కువ ఉందనుకో గెయిన్ వస్తుంది, అదే సేల్స్ ప్రైస్ వచ్చేసి తక్కువ ఉందనుకో పర్చేస్ ప్రైస్ మైనస్ వస్తుంది కాబట్టి నెగిటివ్ రిజల్ట్ వచ్చిందంట లాస్. అంటే రిపోర్టింగ్ ఆఫ్ గెయిన్స్ అండ్ లాసెస్ ఎలా రిపోర్ట్ చేస్తాం? గెయిన్స్ అండ్ లాసెస్ వచ్చేసి ఇన్కమ్ స్టేట్మెంట్లో మనం ఈ గెయిన్స్ అండ్ లాసెస్ రిపోర్ట్ చేస్తాం. అది కూడా ఆపరేటింగ్ గెయిన్స్ అండ్ లాసెస్ ఉంటాయి, నాన్ ఆపరేటింగ్ గెయిన్స్ అండ్ లాసెస్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకు నాన్ ఆపరేటింగ్ గెయిన్ అండ్ లాస్ కాబట్టి సెకండరీ యాక్టివిటీస్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది డిస్క్లోజ్ చేసేటప్పుడు. దిస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ గెయిన్స్ అండ్ లాసెస్ గురించి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ కాంప్రిహెన్సివ్ ఇన్కమ్. ఒకవేళ మన గెయిన్స్ అండ్ లాసెస్ వచ్చేసి ఇలా పర్టికులర్ అసెట్ని సెల్ చేయడం వలన సో మనకు ఏదన్నా వస్తే అది సెకండరీ యాక్టివిటీలో నాన్ ఆపరేటింగ్ గెయిన్స్ అండ్ లాసెస్. అదే ఒక పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ని సేల్ చేయడం వలన సో మనకు గెయిన్ ఆర్ లాసెస్ ఏదో ఒకటి వస్తుంది కదా, అది వచ్చేసి అదర్ కాంప్రిహెన్సివ్ ఇన్కమ్ సెక్షన్లో చూపించాల్సి ఉంటుంది. అంటే క్లాసిఫికేషన్ అంటే మనం గెయిన్స్ అండ్ లాసెస్ని గెయిన్స్ అన్న ఒక సైడు అండ్ లాసెస్ అంటే గెయిన్స్ అంటే అంతా కూడా రెవెన్యూ మొత్తం ఒక సైడు, లాసెస్ అంటే అన్ని ఎక్స్పెన్సెస్ లాసెస్ అన్నీ ఒక సైడ్ కూడా మనం సపరేట్ చేయాలి క్లాసిఫై చేసి, ఎందుకంటే టు కీప్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ క్లియర్ ఫర్ ఇన్వెస్టర్స్. ఇది రిపోర్టింగ్ ఆఫ్ గెయిన్స్ అండ్ లాసెస్ వచ్చేసి ఈ 3 కాన్సెప్ట్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 8th కాన్సెప్ట్. సో 8th క్వశ్చన్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ చేంజెస్ ఇన్ గ్రాస్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్ అంటే మనకు ప్రాఫిట్ ఎలా వస్తుంది? సేల్స్లో నుంచి కాస్ట్ మైనస్ చేస్తే వస్తుంది. సరే, అనాలిసిస్ ఆఫ్ చేంజెస్ ఇన్ గ్రాస్ ప్రాఫిట్ అంటే డిఫరెన్సెస్ గ్రాస్ ప్రాఫిట్ యొక్క డిఫరెన్స్ ఎలా అంటే బిట్వీన్ 2 పీరియడ్స్ అంటే ప్రీవియస్ పీరియడ్ కరెంట్ పీరియడ్. సో ఎనీ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ లేదంటే యాక్చువల్ వర్సెస్ బడ్జెటెడ్ ఫిగర్స్. సో యాక్చువల్గా ఎంత గ్రాస్ ప్రాఫిట్ జనరేట్ అయింది, నేను ముందుగానే ప్రీ డిటర్మైన్గా బడ్జెటెడ్ ఫిగర్ ఎంత వేసిన, సో వాటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది. సో ఈ 2 అనేది కంపారిజన్ జరుగుతుంది, దాన్ని అనాలిసిస్ ఆఫ్ చేంజెస్ ఇన్ గ్రాస్ ప్రాఫిట్ అంటారు. సో ఎందుకంటే టు సీ వాట్ కాజ్ ఏ రీజన్ వల్ల గ్రాస్ ప్రాఫిట్ టు గో అప్ ఆర్ డౌన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్స్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అనాలిసిస్. సో గ్రాస్ ప్రాఫిట్ అనాలిసిస్ అంటే డిఫరెన్సెస్ ఇన్ గ్రాస్ ప్రాఫిట్ యొక్క డిఫరెన్స్ ఎలా ఉంది బిట్వీన్ 2 పీరియడ్స్ ప్రీవియస్ ఇయర్ అండ్ కరెంట్ ఇయర్, లేదంటే యాక్చువల్ వర్సెస్ బడ్జెటెడ్ ఫిగర్స్ టు సీ ఎందుకంటే వాట్ రీజన్స్ వల్ల ప్రాఫిట్ టు గో అప్ ఆర్ డౌన్. సో ఫ్యూచర్స్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అనాలిసిస్లో ఫస్ట్ వన్ వచ్చేసి సేల్స్ ప్రైస్ వేరియన్స్. సో ప్రీవియస్ ఇయర్ అండ్ కరెంట్ ఇయర్ సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంది, చేంజ్ ఎలా ఉంది. సేల్స్ వాల్యూమ్ వేరియన్స్ అంటే ప్రీవియస్ ఇయర్లో సెల్లింగ్ క్వాంటిటీ ఎంత జరిగింది, ఇప్పుడు ఎంత. అండ్ కాస్ట్ ప్రైస్ వేరియన్స్ ప్రీవియస్ ఇయర్లో వచ్చేసరికి పర్ యూనిట్ యొక్క కాస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ప్రోడక్ట్ మిక్స్ వేరియన్స్ అంటే కస్టమర్స్ వచ్చేసి బై ఒకటే ఐటమ్ ఎక్కువ మంది కొంటుంటారు అండ్ ఇంకొక ఐటమ్ వచ్చేసి లెస్ ఆఫ్ అనదర్. సో ఒక ఐటమ్ ఎందుకు ఎక్కువ కొనడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఇంకొకటి ఎందుకు కాదు. సో ప్రోడక్ట్ మిక్స్ వేరియన్స్ ఎలా ఉంది ప్రీవియస్ ఇయర్ది అండ్ కరెంట్ ఇయర్ది అండ్ కంపారేటివ్ బేస్ లైన్ అంటే ఎవాల్యుయేట్ చేస్తారు యాక్చువల్ రిజల్ట్స్ అగెన్స్ట్ పాస్ట్ పీరియడ్స్, బడ్జెట్ అండ్ కాస్ట్. ఇవన్నీ కూడా ఫ్యూచర్స్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అనాలిసిస్. సో ఇది వచ్చేసి గ్రాస్ ప్రాఫిట్ అనాలిసిస్ మెయిన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ప్రైజింగ్ ఎవాల్యుయేషన్ కోసం, కాస్ట్ను కంట్రోల్ చేయడానికి, ఆపరేషనల్ ఎఫిషియన్సీ, ప్రోడక్ట్ మిక్స్ స్ట్రాటజీ ఫ్రేమ్ చేసుకోవడానికి, కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొసీజర్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అనాలిసిస్. గ్రాస్ ప్రాఫిట్ అనాలిసిస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా అనేది కలెక్ట్ చేసుకోవాలంటే సేల్స్ ఫిగర్స్ ప్రీవియస్ ఇయర్ది, కరెంట్ ఇయర్ది అండ్ యూనిట్ వాల్యూమ్స్ అండ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకున్నాక సేల్స్ వేరియన్సెస్ అంటే సేల్స్ ప్రైస్ వేరియన్స్, సేల్స్ వాల్యూమ్ వేరియన్స్ ప్రిపేర్ చేయాలి. అండ్ కాస్ట్ వేరియన్సెస్ అంటే కాస్ట్ యొక్క ప్రైస్ వేరియన్స్, కాస్ట్ యొక్క వాల్యూమ్ వేరియన్స్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ అనలైజ్ మిక్స్ షిఫ్ట్స్ అంటే ఏంది సేల్స్ మిక్స్ వేరియన్స్ ఎవాల్యుయేట్ చేయాలి అండ్ రీకన్సిల్ టోటల్ చేంజ్ అనేది సో చూసుకొని మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రొసీజర్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అనాలిసిస్. అండ్ ఇదే లాస్ట్ క్వశ్చన్. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.